ఈ కార్యక్రమానికి హాజరైన సాహితీ ప్రియులకు, సీనారే అభిమానులకు అందరికీ 99 టీవీ తరపున స్వాగతం పలుకుతున్నాం. 99 టీవీ ఒక మీడియా సంస్థగా సామాజిక సాంస్కృతిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన తెలుగు భాషను పరిరక్షించుకోవటం, ప్రస్తుత తరానికి భవిష్యత్ తరాలకు తెలుగు భాష ఔచిత్యాన్ని చాటి చెప్పడం, తెలుగు సాహిత్యాన్ని పదే పదే గుర్తు చేయడం మన అందరి విధి. ఆ బాధ్యత నెరిగి మా 99 టీవీ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఎప్పుడు మీడియాగా మన బాధ్యతను నెరవేర్చాలని చెబుతుంటారు. అలాగే మా చీఫ్ అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు విజయబాబు గారు స్వతహాగా సాహితీ ప్రేమికుడు కావటం వెరసి ఇలాంటి కార్యక్రమాలకు అండాదండగా 99 టీవీ ఉంది. దానిలో భాగంగానే మనసు కవి, మనసు నెరిగిన కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి 95వ జయంతి కార్యక్రమానికి 99 టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. తేజస్విని కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఖండాంతర ఖ్యాతి విశ్వంబర దీప్తి పేరుతో జయంతి మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. మనం చూసాం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు తన అభినందన సందేశాన్ని పంపించారు. మీరందరూ కూడా చూశారు. చాలా ఇష్టపడ్డారు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి, చాలా ఆసక్తి చూపించారు. సి నారాయణ రెడ్డితో ఆయనకున్న అనుబంధం పట్ల ఖచ్చితంగా హాజరవుతానన్నారు. బట్ కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఆయన హాజరు కాలేక ఈ కార్యక్రమంపై సి నారాయణ గారిపై ఆయనకున్న అభిమానం, శ్రద్ధ ఎలాంటిదో ఆ సందేశం చూస్తే మనకి అర్థమైంది. అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అభినందన సత్కారం అందుకుంటున్న మరో ముఖ్య అతిథి మాజీ ఎంపీ, ప్రముఖ నటులు మురళీమోహన్ గారికి 99 టీవీ తరపున స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే సీనారే సంగీత పురస్కారం అందుకోబోయారు భక్తి గాయని, స్వరకర్త శోభారాజు గారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళకి ఆమెకు కూడా 99 టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సీనారే సాహిత్య పురస్కారం అందుకుంటున్న సినీ గీత రచయిత సరస్వతి పుత్ర శ్రీ రామజోగేష్ శాస్త్రి గారికి 99 టీవీ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. తెలుగు నేల పుట్టించిన అరుదైన ఆణిముత్యం సీనారే, తల్లి భాషకు తలమానికమైన మహాకవి సీనారే, పదాలకు పూలవాస అద్దిన సాహిత్య శిల్పి సీనారే. సీనారే అంటే తెలుగు తల్లి నుదిటి తిలకం, సిరులన్నీ పదాలై జాలవారిన కవితా గంగ, అక్షరాలకు ఆత్మనందించిన మహాశిల్పి సీనారే, భావాలకు భాషను నేర్పిన సాహిత్య ఋషి, పల్లె గాలిని పద్యంలో పరిమళింపజేసిన కవి సీనారే, మనిషి మనసును మాటల్లో ప్రతిబింబించిన మేధావి సీనారే. ఆయన పాట రాస్తే ప్రతి హృదయం పులకించేది, ఆయన భావం పొంగితే ప్రతి మనసు తడిసిపోయేది. తెలుగు భాషకు ప్రపంచ వేదికపై కీర్తి తెచ్చిన వాగ్గేయకారుడు సీనారే. జ్ఞానపీఠ గౌరవాన్ని తెలుగింటికి తీసుకొచ్చిన మహోన్నతుడు. సాహిత్యం ఆయనకు శ్వాస, కలమే ఆయన జీవిత సహచరి. ప్రతి పదములో పరిమళం నింపిన మహాకవి, ప్రతి పంక్తిలో ప్రేమను చాటిన భావకవి. తరాలు మారిన ఆయన పదాలు చిరంజీవులు, కాలం మారిన ఆయన కవిత్వం కాలాతీతం. తెలుగు ఉన్నంతకాలం సీనారే చిరస్థాయిగా ఉంటారు. సాహిత్య గగనంలో వెలిగే ధృవతారుగా ఉంటారు. తెలుగు జాతి గర్వించే శాశ్వత కీర్తి సీనారే. 99 టీవీ తరపున 95వ జయంతి సందర్భంగా 99 టీవీ కూడా అతనికి నివాళులు అర్పిస్తోంది. తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా మా 99 టీవీ చీఫ్ అడ్వైజర్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు విజయబాబు గారిని కోరుతున్నాను.